పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా హృదయాలను కదిలించేది ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా హృదయాలను కదిలించేది ప్రేమ ఒక్కటే ఒక్కటే ప్రేమ ఒక్కటే తనువు తనువు దూరమైన చేరువగా కనిపించేది విడికోగి కలయికలో ఏరుతువైన వసంతమై విరబూసేది ఎడబాటున వసంతమైన వేసవిగా వేధించేది ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా హృదయాలను కదిలించేది ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే ఈరోజు ఓ మంచి కథ చెప్తాను. కథలంటే అందరికీ ఇష్టమే కదూ. ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు కదూ. నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి. ఆ కథ పేరేమిటో తెలుసా మరి? దాని పేరు సీతా స్వయంవరం. విశ్వామిత్ర మహర్షి దశరథుని అనుమతితో శ్రీరామ లక్ష్మణులను తనతో యాగరక్షణకు తీసుకువెళ్లారు. ఆశ్రమాన్ని సమీపిస్తుండగా ఆ తపోనిధి తాటకి అనే రాక్షసి గురించి శ్రీరామునికి వివరించారు. పార్వతి, పార్వతి, ఏంటన్నయ్యా? నువ్వు ఇలారా. ఇది ఎవరు విరగొట్టారు? నేను విరగొట్టలేదు. నిజంగా నువ్వు కాదా? కాదా? అయ్యో కాదన్నయ్యా. నిజం చెప్పు, లేదా నీ చెవి నులిపేస్తాను. చెవి అయ్యో నేను విరగొట్టలేదన్నయ్యా, ప్లీజ్. నువ్వు విరగొట్టా? ఆ విధంగా శ్రీరాముడు విల్లు విరిచి సీతను తన ధర్మపత్నిగా చేసుకున్నాడు. ఏ అపర్ణ, విల్లు విరిచింది ఎవరు? నేను విరగొట్టలేదు టీచర్. అందుకే 3 సంవత్సరాలుగా ఇదే క్లాస్ లో ఉన్నావు. నీకు సిగ్గేటే లేదు? ఏ అపర్ణ, తమాషా చేస్తున్నావా? నిజంగా నేను విరవలేదు టీచర్. నీకు శ్రద్ధ లేకపోయే, బుద్ధి లేకపోయే మరి ఎలా వస్తుంది చదువు? అడ్డగాడిత. నువ్వు ఇక క్లాస్ లో కూర్చోవద్దు, ఇంటికి పో. లేదు టీచర్, నేనే దాన్ని విరిచాను. అలా ఇంకెప్పుడు చెయ్యను. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు, ఇంటికి పో. రేపటి నుంచి స్కూల్కి రావద్దు.
ఇవాళ స్కూల్ నుంచి త్వరగా వచ్చేసావి. నాకు బజార్కి వెళ్ళి రావాల్సిన పనుంది. చూడమ్మా అపర్ణ, నువ్వు ఈలోగా వంట పని కాస్త చూస్తూ ఉండు. అమ్మాయి గారు ఆలస్యంగా వచ్చారే. అపర్ణ ఎప్పుడో వచ్చిందే. అపర్ణ నీకేం చెప్పలేదా? లేదే. టీచర్ మీ అమ్మాయిని స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకు తల్లి? అపర్ణ బాగా చదవడం లేదని, పరధ్యానంగా ఉంటుందని స్కూల్కి రావద్దని చెప్పేశారు. ఎందుకే నా కడుపుని చెడగొట్టావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారే? కూర్చొని కలలు కంటున్నావా? నిన్ను వాడు చంపేస్తాను. ఈ జానకం ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవే. ఆవిడ పిల్లని ఏనాడో చంపేస్తుంది. నన్ను కొట్టేస్తుంది. ఏడోకమ్మా, అమ్మే కదా. కాదు, పిశాచి. ఏంటి? నేను పిశాచా? ఈ కాళ్ళని కొడతాను. నువ్వు ఇంటికి రా. ఇప్పుడు నీ సంగతి చెప్తాను. ఏదో 4 ముక్కలు చదువుకొని నాకు చేదోడు వాదోడుగా ఉంటావు అనుకుంటే నువ్వు ఇలా అడ్డగాడిలా తిరుగుతూ నన్ను ఎందుకే ఏడిపిస్తావు? ఏమిటండి అంతా గ్రూప్ ఫోటో లాగా నిలబడి ఉన్నారు? నువ్వు వెళ్ళు, మాస్టర్ వచ్చారు, డాన్స్ నేర్చుకో. అక్కడ కుండలో పోసిన ఎసురు పొంగిపోతోంది. అమ్మాయి తీరిగ్గా కూర్చుని పగటి కలలు కంటోంది. అమ్మాయి పరిచయం నీకు తెలుసుగా మరి. ఆ మతిలేని దాన్ని పట్టుకుని ఎందుకు అలా కొడతావు? అంతకంటే ఏం చేయను అమ్మగారు. జానకి, నువ్వు బెంగపడకు. అందరం అయ్యప్ప ఆలయానికి వెళ్తున్నాం. అమ్మాయిని తీసుకువెళ్తాం. ఆ స్వామి ఎంతో మహిమగలవాడంటారు. అతడే రక్షిస్తాడు. అంతా దేవుని దయ. నువ్వెవరు తల్లి? నేను తెలీదా సీతమ్మా? అయ్యో, నేను నిన్నిప్పుడు చూడలేదమ్మా. ఏమిటి సీతమ్మా ఇది? నన్నే గుర్తించలేదా? అయ్యో, నేను నిన్నెప్పుడు చూడలేదమ్మా. పార్వతిని. ఏ పార్వతి? నారాయణమూర్తి గారు అమ్మాయి పార్వతిని. అయ్యో, ఆ పార్వతి ఎప్పుడో చనిపోయింది. నేనే ఆ పార్వతిని. సీతమ్మా, అయ్యో నన్ను వదులు. సీతమ్మా, అయ్యో నన్ను వదులు. ఎవరో పిచ్చిది. నాకు పిచ్చిలే సీతమ్మా. నన్ను చూడు. అపర్ణ, ఏమిటిది? ఇదే ఈవిడే మా సీతమ్మ. ఈ పిల్ల పిచ్చిది, బయటకు వదలకండి. సీతమ్మ, రామ్మ వెళ్దాం. రా పర్ణ. రాను. రమ్మంటే నేను రాను. నిజంగా పిచ్చిదే. భయపడ్డానికి ఏం లేదు. అందాక ఈ మందులు ఇవ్వండి, ఆ తర్వాత వచ్చి కలుసుకోండి. ఈ మేలు మర్చిపోలేం డాక్టర్. కన్సల్టేషన్ టైం దాటినా
చాలా ఓపికగా పరీక్షించినందుకు థ్యాంక్స్. విసుగు విరామం లేకుండా రోగుల్ని ట్రీట్ చేసేవాడే డాక్టర్. సెలవు ఇప్పిస్తారా? వెళ్ళిరండి. డాక్టర్ గారు. ఓ ఏమిటి? తొందరగా భోజనానికి వస్తారా? అమ్మగారు వస్తే ఇంకా అన్నం పెట్టలేదని తిట్టిపోస్తారు. ఎంతసేపు పుస్తకాలు రోగులతో గడిపితే ఏమవుతుంది ఆరోగ్యం? జానకం వండి పెడుతూ ఉంటే ఆరోగ్యానికి ఏం తక్కువని క్షణంలో వస్తా. చాలు చాలు. ఓ అమ్మ వాళ్ళు వచ్చేసారే. అయ్యో, అమ్మగారికి అనురాధకు మళ్ళీ వంట చేయాల్సిందే. అమ్మగారి వాళ్ళు త్వరగా వచ్చేసారే. అదేం లేదు. విచిత్రంగా ఉందే, కోవిల్లో దర్శనం త్వరగా అయినట్టుంది. మరే అన్నయ్య అను. ఏం లేదబ్బాయి. అను, ఏమైంది? ఏదైనా విశేషమా? అదేం కాదన్నయ్య. చాలా రోగాలు పూజలు చేస్తే పోతాయని కొందరంటారు. అదే నాకు తోస్తోంది. ఇలా అందరితోనూ బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతుందంటే అమ్మాయిని డాక్టర్ గారికి చూపించి ఏదైనా మందిప్పిస్తే. దీనికి డాక్టర్లు ఏం చేస్తారే? అలాగంటారేమ్మా. ఆడపిల్లలకు ఈ వయసులో ఇలాగే జరుగుతూ ఉంటుంది. నువ్వేం భయపడకు. ఓ, నీకు మరో సంగతి కూడా చెప్పనా? నాకు ఈ వయసులో ఈ రకంగానే జరిగిందనుకో. ఇప్పుడు దీనికి వివాహం ఒక్కటే తగిన ఔషధం. నాకిప్పుడు పెళ్ళొద్దు. ఏ? అన్నయ్యకు పెళ్ళైన తరువాత నాకు. ఇప్పుడు నీ పెళ్లి గురించి ఎవరు అడిగారు? లోపల పో. చూడు జానకి, అమ్మా, అమ్మాయికి తొందరలో పెళ్లి చేసేద్దాం. నాకు పెళ్లి అయిపోయింది. నాకు వివాహం అయిందంటున్నా. అయిందా? భగవంతుడా, ఇదెక్కడ అన్యాయం? ఎవడేవాడు? ఎక్కడున్నాడే? చెప్పు. చిన్నపిల్లని ఎవరైనా ఇలా కొడతారా? ఎందుకు అమ్మాయిని ఎప్పుడు ఇలా కొడుతూ ఉంటావు? అమ్మా, నువ్వు నాతో. అపర్ణ కూర్చో. వద్దు, నేను ఇక్కడే నుంచుంటాను. కూర్చో తల్లి. చెప్పు, ఏం జరిగింది? చెప్పు, ఏం జరిగింది దేవాలయంలో? నాకు దేవాలయం అంటే ఇష్టం. పూర్వం కూడా వెళ్ళేదాన్ని. నాన్నగారితోనూ అమ్మతోనూ కలిసి. నాన్నతోనూ అమ్మతో? అవునన్నయ్య. నాకు నాన్నగారు, అమ్మ, అన్నయ్య అందరూ ఉన్నారన్నయ్య. ఈ రోజు ఆ సీతమ్మని చూశాను. సీతమ్మ? ఏ సీతమ్మ? సీతమ్మ అంటే మా ఇంట్లో ఉండే దాసీది. ఏ సీతమ్మ, ఇంత పొద్దుకొచ్చావు? మళ్ళీ మూడుతో పోట్లాడావా? ఏం చేయనమ్మా, ఇంట్లో వెచ్చాలు కుంచిన చిల్లర తీసుకుని తాగేస్తే పోట్లాడకేం చేయను. మంచి మొగుడు పెళ్ళాలు. నువ్వు ఓ పని చేయి, 2 పూట్లు పస్తు పెట్టే. అయ్యో, అలా చెప్పకండి. ఆయన అంటే నాకు ప్రాణం. చిత్రంగా ఉందే, కయ్యాలాడుకుంటూనే ప్రేమించుకుంటున్నారా? అదేనమ్మా కుటుంబ జీవితం. మన దృష్టిలో సీతమ్మ మొగుడు దుర్మార్గుడు, సీతమ్మ దృష్టిలో తన భర్తే దైవం. అర్థం కాలేదే. అది నీకు ఇప్పుడు బోధపడదులే. నీకు పెళ్ళైతే అప్పుడు అర్థం అవుతుంది. పెళ్ళంటే ఎంత సిగ్గు. శ్రీపాద పద్మాలకి ప్రణామం. మోహన రూపా శ్రీరామ భవత్ శ్రీపాద పద్మాలకి ప్రణామం. సప్త ఋషి మండలం సర్వదా భక్తితో పూజించు వేద్యునికి నా ప్రణామం. సప్త ఋషి మండలం సర్వదా భక్తితో పూజించు వేద్యునికి నా ప్రణామం. పూజించు వేద్యునికి నా ప్రణామం. మోహన రూపా శ్రీరామ భవత్ శ్రీపాద పద్మాలకి ప్రణామం.
భవశ్రీపాద పద్మాలకి ప్రణామం. ప్రభా జ్యోతి మండలం అట నవరత్న ఖచితమో మణిమకుటం. ఆదిశేష ప్రభా జ్యోతి మండలం అట నవరత్న ఖచితమో మణిమకుటం. సరసిజ లోచనం నీలకుండలో దివ్య చతుర్భుజ శంకు చక్రధర నమామి. సరసిజ లోచనం చతుర్భుజ శంకు చక్రధర నమామి. చతుర్భుజ శంకు చక్రధర నమామి. మోహన రూపా శ్రీరామ భవశ్రీపాద పద్మాలకి ప్రణామం. సప్త ఋషి మండలం సర్వదా భక్తితో పూజించు వేద్యునికి నా ప్రణామం. పూజించు వేద్యునికి నా ప్రణామం. మోహన రూపా శ్రీరామ భవశ్రీపాద పద్మాలకి ప్రణామం. మోహన రూపా శ్రీరామ. బాగుందిలే నీ డాన్స్. అమ్మాయి డాన్స్ బ్రహ్మాండంగా ఉంది, అవునా? నాన్న ఊరికే పొగుడుతున్నారు. పోరా అవతలకి. అమ్మాయిని ఎందుకలా ఏడిపిస్తావు? ఉళ్ళిపోతూ. ఆ. ఏమిటి తల్లి? సీతమ్మా నువ్విక్కడే ఉండు. ఏ అమ్మొచ్చేలోగా ఊరగాయ ముక్కోటి తినొస్తాను. వద్దు తల్లి, అమ్మని అడిగి తీసుకోవచ్చు. అయ్యో అమ్మని అడిగితే వద్దంటుంది. నువ్విక్కడే ఉండు. ఏమిటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇవిగో నాకేమో ఊరగాయ, నీకేమో జంతికలు. అయ్యో అమ్మా! అమ్మనేనే. నీకింతకు ముందే చెప్పాను కదటి ఇలా చిరుతిళ్ళు తినొద్దని. నాన్నగారు రాగానే చెప్తాను. అయ్యో అమ్మా అమ్మ చెప్పొద్దమ్మా, మా అమ్మ చాలా మంచిది. నాన్నతో చెప్పనుగా. అమ్మాయికి ఇంకా చిలిపి చేష్టలు పోలేదే. నేడో రేపో పెళ్ళయిన తర్వాత ఏం చేస్తుందో. అదేనే, ప్రతి ఆడపిల్ల ఇంతే. కొంటి చేష్టలు పుట్టింట్లో మాత్రమేనే. ఎవడో మూడు ముళ్ళు వేయగానే తండ్రిని వదిలేస్తుంది, అమ్మను వదిలేస్తుంది, అందరినీ వదిలేస్తుంది. మొగుడే ముఖ్యం అంటుంది. ఇక్కడెవ్వరూ లేరు. పోరా. అయ్యో ఏమిటమ్మా ఇలా చేసా? వదిలేస్తే పాలు పూర్తిగా తాగేస్తుందమ్మా. పాపం బుజ్జిముండా, తాగనిద్దు. నీకు ఇవాళ మంచిలే గతి. ఆ దూడను పట్టుకోరా. అమ్మాయి గారి కర్రేవ చూడంటే ప్రాణం అమ్మా. పట్టుకోమంటుంటే ఆడుతూ అలా తోసేస్తారు ఎందుకు? సారీ, పొరపాటు అయిందా? పొరపాటు ఎందుకు చేయాలి? ఓకే 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 ఓకే, దాని అక్కడ వచ్చాను. ఇక పడ్డట్టే. ఇది మైనస్. లాస్ట్ కాయిన్. నాన్నగారు మీరు సిగ్గుపడాలి. మీ తర్వాత పుట్టిందే ఆట గెలిచాం. మరే నేను చూడలేదనుకున్నావా? నువ్వు చేత్తో తోసేసేవా లేదా? మీలా ఆడతా అనుకున్నారా? అదే ఒప్పుకోను. పోనీ చిన్నపిల్లవు కదా, అదే కానీ నువ్వు ఆడిన ఆట అంతా దొంగ. మీరే ఆడారు, మేమే గెలిచాం. అదే గెలిచింది ఒప్పుకొని దాంతో ఏమిటి గొడవ?
నేను ఒప్పుకోనన్నానంటే దీనికి ఎప్పుడు దొంగాట అలవాటు. ఏం చేస్తారేమిటి? దొంగట దొంగాటే వదిలేండి అన్న. మిమ్మల్ని చూడాలని రాఘవయ్య గారు వచ్చారు. ఇదిగో వస్తాను. వీరయ్య? మీరు ఆడుకోండి. ఏంటమ్మా? మన కర్రేవను లోపల కట్టేసి వెళ్ళు. అలాగే. మనం ఆడదామా? సరేరా. నువ్వు ఆడవా? బోరు. అయ్యో అప్పుడు నీరసం వచ్చేసిందా? సరే రారా. నువ్వు ఆడకపోతే మంచిదిలే, నువ్వు ఆడితే అన్ని మైనస్లే. సరే. అలా కాదమ్మా. నోరు మీరా. సర్లే నువ్వు ఆడలేవన్నానా? చూడమ్మా, అన్నయ్య నా గ్లాస్ తీసుకున్నాడు. ఇచ్చేమనమ్మా. పోనీ ఇంకో గ్లాస్ తీసుకోరాదా? కాదు, నాకు ఆ గ్లాసే కావాలి. ఇవ్వబడదు. ఇవా? ఇవ్వను. ఇవా? ఇవ్వను. ఈరోజు పూర్తిగా నేను ఉపాసం ఉంటాను. ఉండు. తలనొప్పిగా ఉంది. అమ్మా పారు, ఎందుకులా చిన్నపిల్ల గోల్ చేస్తావు? ఒరే ఇచ్చేయరా. అమ్మా నువ్వే దాన్ని పాడు చేస్తున్నావు. ఈ గ్లాస్ కోసం ఇంత గొడవ ఎందుకు? అమ్మాయికి ఇమ్మన్నానా లేదా? నేనేమను. ఇవ్వనంటే నాన్నగారిని పిలుస్తాను. నాన్న పిలుస్తా నాకేం భయమా? గొడవ దేనికిరా? ఇవ్వమంటుంటే నేను ఊరికే వేళకోలు ఆడానమ్మా. దీనికి ఎంత గోల చేసింది? ఇందో తీసుకోమ్మా. ఈ గ్లాస్ నువ్వే తీసుకో. వద్దొద్దు, నువ్వే తాగు బాబు. అన్నపూర్ణ, నువ్వు అమ్మాయిని తీసుకొని వెళ్ళారా? ఏదో కొంప మునినట్టు పిలిచారు. అలా గంతులేకమ్మా. దానికి ఆవుదూడ బుద్ధులు వచ్చేయలే. ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. నువ్వు చేయలే వేళకోలా? ఇందుకే నాన్నగారితో చెప్తాను. ఓహో, నన్ను ఎక్కిరించగా. అమ్మా పార్వతి, ఇలా రామ్మా. వీరు నిన్ను చూడ్డానికి వచ్చారు. భరతనాట్యం కూడా నేర్పించామండి. పోటీల్లో ఎన్నో ప్రైజులు తెచ్చుకుంది. అయినా అమ్మాయికి సిగ్గుపోలేదు. మన పెద్దయ్య గారు అదృష్టవంతులు. ఎందుకురా అలా అంటున్నావు? అమ్మాయికి మంచి సంబంధం చేస్తున్నారని అంటున్నాడు. మన ప్రాంతంలో ఉన్న లక్షాధికారి మీ అల్లుడే. అంతే అంటే అయితే మీ ఇల్లు ఎక్కడ? గుడివాడలో గోపయ్య గారి వీధిలో ఉంది. అపర్ణ, మనం ఒకటి చేద్దాం. రెండో కంటికి తెలియకుండా నేను నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తా. అన్నయ్య, అన్నయ్య, నాన్న, నాన్నగారిని నాకు చూసే అదృష్టం లేకపోయింది. నేనంటే ఎంత ఇష్టమో ఆయనకి. అపర్ణ, ఏమంటున్నావు నువ్వు? ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను. అమ్మా, 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 అమ్మా. ఎవరు నువ్వు? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేనేనమ్మా పార్వతిని. పార్వతివా? నన్నే మర్చిపోయావా? అమ్మా, అన్నయ్య, ఈవిడెవరో తెలుసా? ఈవిడే మా అమ్మ. ఎవరండి? నాకేం బోధపట్టలేదు. అదే మేము. చూడమ్మా, ఈ సీతమ్మ ఆ రోజు కోవిల్లో కూడా నానపోయినట్టు చెప్పనే లేదు. ఉండు, నీ విషయం అంతా అన్నయ్యతో చెప్తాను. హాయ్.
అన్నయ్య క్షమించాలి, మా ఇంటి దగ్గరే ఉంటోంది ఈ అమ్మాయి. పార్వతిని చెప్తూ ఇక్కడ విషయాలు పోసుకొచ్చినట్టు చెప్తోంది. నిజమా కాదా తెలుసుకుందామని ఇక్కడికి అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మా, ఈ పిల్లనేనండి ఆ వేళ కోవిల్లో చూశాను. కూర్చోండి. అమ్మా, ఆ వంటింటి తాళాలు ఇటివ్వు. ఆవకాయ ముక్కలుంటాయి. ఎంతకాలం అయిందో తిని. అన్నయ్య, నాకు అందకుండా అమ్మే దాచేస్తూ ఉంటుంది. పార్వతి చనిపోయిన దగ్గర నుంచి కూరగాయలు పోయాయి, ఉత్సాహము పోయింది. ఇదిగో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేను వెళ్ళి చూడనా? పార్వతికి వివాహం అయిందా? అయింది. 15 సంవత్సరాలకు పూర్వం వివాహం జరిగింది. 1 సంవత్సరంలోనే ఆ అమ్మాయి అందరినీ విడిచి మరణించింది. ఆ బాధతోనే జబ్బుపడి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నేను వచ్చేసాను కదమ్మా, మరి ఇంకేడవకు. సీనయ్య, సీనయ్య, నువ్వు ముసలాడిపోయావు. అమ్మా, సీనయ్య ఎలా ఉన్నాడో? మరి కర్రాది ఎలా ఉంది? కర్రావా? నువ్వు ఎవరు తల్లి? ఎవరినా గుర్తుపట్టలేదట్రా? నువ్వు మర్చిపోయావు, అందరూ మర్చిపోయారు. నన్ను సరిగ్గా చూడు. నేను పార్వతినేగా, పార్వతిని. మరి కర్రావు ఎలా ఉంది? కర్రావు చనిపోయింది తల్లి. ఇప్పుడు దాని దూరం మాత్రమే ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. హై, కర్రావు దూడా, నీకైనా నేను గుర్తున్నానా? పార్వతి భర్త బెజవాడలోనే ఉంటున్నారు, చంద్రశేఖరం గారని. అన్నగారు? ప్రభాకర్, ఏలూరులో వకీలు. తీసుకోండి. నా గ్లాస్ ఎక్కడా? అమ్మా, సీతమ్మతో చెప్పి నా గ్లాస్ పట్టుకురమ్మను. ఏ గ్లాస్ తల్లి? ఏ గ్లాసా? అన్నయ్య గదిలో ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురా. నేను ఇప్పుడే చూశాను. అన్నయ్య, నాకు స్పెషల్ గా ఒక గ్లాస్ ఉంది. దాన్ని ఎవ్వరు వాడరు. నాన్న ముట్టుకునేవారు కాదు. ఇదే నా గ్లాసు. ఎంతకాలమైంది. అన్నయ్య, ఇంక మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను, హాయిగా అమ్మతో కలిసి. అపర్ణ, పద, మనం మళ్ళీ వద్దాం. నేనిప్పుడు రానన్నయ్యా. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళి అమ్మతో అన్ని వివరాలు చెప్పేసొద్దాం. ఇక్కడే ఉందమ్మా. సరే, ఇప్పుడు అందరం బంధువులేగా, ఎప్పుడు కావాలన్నా రావచ్చు. ఏం మాస్టారు? అంతే అంతే. అమ్మా అమ్మా, నన్ను తీసుకుపోవద్దని చెప్పమ్మా. అమ్మా, నేను ఇక్కడే ఉంటానమ్మా. పదమ్మా, ఇదిగో నా అడ్రస్. అమ్మా అమ్మా, నన్ను తీసుకుపోవద్దని చెప్పమ్మా. అమ్మా 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 అమ్మా, నన్ను తీసుకుపోవద్దని చెప్పమ్మా. నేను ఇక్కడే ఉంటానమ్మా. అమ్మా, నేను నీ దగ్గరే ఉంటానమ్మా. నన్ను తీసుకుపోవద్దని చెప్పమ్మా. అమ్మా 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 అమ్మా.
అపర్ణ దిగమ్మా. దిగు తల్లి, దిగు. భగవంతుడా, నా బిడ్డే నాకు దూరం అయిపోతుందా? కన్న బిడ్డే ఇలా అయితే నన్నెలా బ్రతకమంటారో చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకు పరిస్థితులు తెలిసాయి కనుక నువ్వింక ప్రశాంతంగా ఉండు. అమ్మాయి రోజు తను పార్వతిని చెప్తూ గోల పెడుతూ ఉంటే అది పిచ్చిదనుకుని చావబాదాను పాపిష్టిదాన్ని. మీరు డాక్టర్ గారు కదా, మీకు తెలియదు ఏముంటుంది? ఏది ఎలా ఉన్నా అపర్ణ కేసు విషయమై పరిపూర్ణంగా పరిశోధించవలసి ఉంటుంది. ఆ అమ్మాయి చెబుతున్నది చూస్తే చిత్రంగా ఉంది. ఆ మాటలు వింటే మన పార్వతిలాగే ఉంది. ఆ అమ్మాయి తప్పకుండా మన పార్వతేనండి. ఏమ్మా, ఆ అమ్మాయిని మన ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా? నీకేమైనా మతిపోయిందా? ఆ తల్లి ఊరుకుంటుందటే. నేను వెళ్ళి డాక్టర్ అరవింద్ని కలుస్తానమ్మా. అన్నయ్య, అమ్మ రాలేదా? నువ్వు నన్ను పోల్చుకోలేదా? అమ్మ కూడా గుర్తుపట్టలేదు, అన్నయ్య కూడా గుర్తుపట్టలేదు. అన్నయ్య, అన్నయ్య, ఈయనే నా అన్న ప్రభాకర్. హలో, ఐఎమ్ అరవింద్. ప్రభాకర్, కమ్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. అన్నయ్య చాలా మారిపోయాడు. కాలంతో పాటు మనుషుల్లోనూ మార్పు వస్తుంది. అన్నయ్య, మా ఇద్దరికి ఎప్పుడు గొడవ వచ్చేది. అయినా నేనంటే ప్రాణం అన్నయ్యకి. ఇదిగో నా చెవు పట్టుకుని ఎలా గిల్లాడో. అన్నయ్య ఏం మాట్లాడే? ఓ, వకీలు గారు కదూ, అందుకే ఫీజు ఇస్తే గాని మాట్లాడు. అపర్ణ, అన్నయ్యకు టీయో కాఫీ ఏదో ఒకటి తీసుకొచ్చివు. అమ్మాయి చెప్పేదంతా కరెక్ట్ గానే ఉంది. ప్రతి విషయంలోనూ బాగా పోలికలున్నాయి డాక్టర్. పోతే నా చెల్లాయి ఫోటో ఇదిగో. మా అమ్మ కూడా ఈ విషయంలో కంగారు పడుతోంది. నాకేం బోధపట్టం లేదు. దీని రహస్యం ఏటో పరిశోధించాలని నేను ప్రయత్నిస్తున్నాను. శాస్త్రజ్ఞులకి అంతుపట్టని వింతల్లో ఇదొకటై ఉంటుంది. ఇది ప్రభాకర్ అన్నయ్యకి. అదేమిటి అలా ఒట్టి టీ డికాక్షన్ తీసుకొచ్చావు? దీన్ని లెమన్ టీ అంటారు. అన్నయ్యకి ఇదంటే ఇష్టం. అవునా మిస్టర్ ప్రభాకర్? అవును. ఒకరోజు ఏమిటి ఉండమ్మా. అన్నయ్య పారు, నువ్వు వెళ్ళి అన్నయ్యకి టీ తీసుకురామా. ఆగు,
నాకా టీ వద్దు. ఏ? ఓ స్నేహితుడి ఇంట్లో లెమన్ టీ తాగాను. ఎంత రుచిగా ఉందో తెలుసమ్మా? నాకు అలాంటియే కావాలి. ఎలా చేస్తారు లెమన్ టీ? అదే టీ డికాషన్ లో 4 నిమ్మకాయ ముక్కలు పడేస్తే లెమన్ టీ అవుతుంది. అంతేనా? ఆ. ఇంకా నీకు ఎప్పుడు లెమన్ టీ కావాలన్నా నాతో మాట చెప్పే నేను చేసిస్తాను. నువ్వు ఇంకా తొందరగా వెళ్ళి స్నానం చేయరా, కంపు కొడుతోంది. నా దగ్గర స్నానం చేయాలో సెంటు రాసుకుంటే సరిపోదు. ఇలాగే వేళాకోళం తీసావంటే చెవి నిలిపి చేతులు పెట్టేస్తా. నువ్వెప్పుడూ నాకు లెమన్ టీ చేసి ఇవ్వనలేదే. అన్నయ్య కనబడగానే నాకు గుర్తొచ్చింది. ఇది ఇది మా ఫ్యామిలీ ఆల్బమ్ లో ఉండే, నువ్వు తీసుకొచ్చావా? ఇది మా అన్నయ్య చిన్నప్పటిది. ఇది నేను నా 5 ఏళ్లప్పుడు తీసింది. ఇది అన్నయ్య, ఇది నేను. ఇది చూడండి, నేను డాన్స్ చేస్తున్నప్పుడు తీసింది. ఇది అమ్మ, ఇది అన్నయ్య, ఇది నేను. ఇది కర్రావు తోడా. ఇది అమ్మ. ఇది చూసారా, మేము కన్యాకుమారి వెళ్ళినప్పుడు తీసింది. సీతారాం గారు, నాన్నగారి స్నేహితుడు, నా డాన్స్ చూడడానికి వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో ఏమైంది? ఏ ఫోటో చెప్పు? ఏ ఫోటో? అదే అన్నయ్య, పెళ్లి ఫోటో. ఆ ఫోటో చూస్తే గతం జ్ఞాపకం వచ్చి బాధపడతావని విడిగా ఉంచాను. జ్ఞాపకాలు మార్చిపోతాయా? ఉషా వాళ్ళ అన్నయ్య. ఏమండి ఏమండి ఏమండి? రా పార్వతి. పార్వతి, ఇదే మన బంగళా. చంద్రం, అమ్మాయికి మన ఇల్లంతా చూపించు. రావదినా. ఉషా ఉషా, నువ్వెక్కడికి పెడుతున్నావే వాళ్ళని? వెళ్ళని కొత్త దంపతుల మధ్య పానకంలో పుడకలా నువ్వెందుకే? ఇప్పుడు నీ నగుమోముకు సరిపోడు. ఆకాశంలోని నక్షత్రకాంతులు నీ 2 కన్నుల్లోనూ ఒదుగున్నాయి పార్వతి. నువ్వేం మాట్లాడవే? నేను వింటున్నాను. నేనంటే నీకు ఇష్టమేనా? అదృష్టం కొద్దీ నా భార్యవయ్యావు. అందాల రాసి. నువ్వెదురుగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా వర్ణిస్తున్నారు? ఉన్నదే అంటున్నా. తోటలోకి వెళ్దాం. వద్దు. వద్దులే, మంచుంటుంది. మనం ఉన్న చోటే నందనం. నువ్వెప్పుడు నా ఎదురుగా ఆడుతూ పాడుతూ ఉంటావు. ఎలాగా? నువ్వెక్కడున్నా నా కళ్ళల్లోనే ఉంటావు. ఊరించే నా మనసుతో ఆడుకుంటావు.
ఎందుకు నిల్చున్నారు? ఏమైంది? పొండి. ఈ అర్ధనారీశ్వరుని చూస్తుంటే నాకెంతో అసూయగా ఉంది. అసూయ? శివుడుకున్న శక్తే నాకుండుంటే ఉండుంటే శివుడు పార్వతికి తన శరీరంలో ఒక భాగం మాత్రమే ఇచ్చాడు. నేను నా పార్వతికి నా సర్వస్వం అర్పిస్తాను. నేను అదృష్టవంతురాల్ని. నేనంటే ఇంత అనురాగం ఉందా? అనురాగం, అనుబంధం. ఇది జన్మ జన్మల నుంచి కలిసి జీవిస్తున్నాం అనుకుంటాను. నిన్ను విడిచి ఒక క్షణం ఉండడం నాకు సాధ్యం కాదు. ఒకవేళ విడిపోవాల్సి వస్తే నా బ్రతుకు ఆ క్షణంలోనే అంతమవుతుంది. ఏమండి, ఎందుకు ఇలా మాట్లాడతారు? మనల్ని విడదీయడానికి ఈ లోకంలో ఏ శక్తికి సాధ్యం కాదు. అయితే ఇంకోటి ఇచ్చే.